20 మంది తెలుగు అమ్మాయిలని హీరోయిన్స్ కింద తీసుకొస్తామని చెప్పేసి చెప్పారు కదా. మీరు కూడా చేస్తారా? లేదండి, నాకు యాక్టింగ్ పరంగా ఏం ఇంట్రెస్ట్ లేదండి. సో అది ఎంతవరకు వచ్చింది మీ మాటల్లో తెలుసుకుందామని. ఓకే, అంటే అది ఒక ప్రాసెస్ అండి. ఇప్పటివరకు ఒక 6-7 మెంబర్స్ అయ్యారు, ఒక 2-3 మెంబర్స్ జరుగుతుంది. సో హీరోయిన్స్ అనే కాదండి, హీరోయిన్స్గా అదర్ ఇంపార్టెంట్ కీ రోల్స్లో డైరెక్టర్గా, రైటర్గా, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్గా వేరియస్ ఫీల్డ్స్లో నేను పనిచేస్తున్న సినిమాలో ఒక 25 మంది తెలుగు లోకల్ అమ్మాయిల్ని తీసుకురావాలనేది నా ఇది. ఒక 6-7 మెంబర్స్ అయ్యారు. సో సూపర్, దేవుడి దయ వల్ల నేను నా కెరీర్ ముందుకెళ్ళినప్పుడు నేను కొంతమందికి ఛాన్స్ ఇవ్వగలను. ఆల్ ద వెరీ బెస్ట్ అండి. అండ్ ఈ సినిమా మీరు చూసేసారని చెప్పారు కదా, సో మీకు హుకింగ్ అనిపించిన ఎలిమెంట్ ఏంటి అంటే ఏం చెప్తారు సార్? అంటే హారర్ ఎఫెక్ట్స్ అండ్ సౌండ్ ఎఫెక్ట్స్ అండి. అలాగే అమర్ గారు నెక్స్ట్ అంటే ఈ సినిమా దేని గురించి చెప్తున్నారు అనేది సెకండ్ హాఫ్లో కానీ రివీల్ అవ్వదు. అప్పటి వరకు అది అసలు దేని గురించి జరుగుతుంది అనేది ఒక ఇంటెన్స్గా వెళ్ళొద్ది, ఉత్కంఠభరితంగా. సో ఆ కథ చెప్పిన విధానం నచ్చిందండి నాకు. హాయ్ నిఖిల్, దిస్ ఇస్ ప్రజావాణి. కౌశిక్ ఇంతకీ డాక్టర్ అయ్యాడా? అది సినిమా చూస్తేనే తెలుస్తుందండి. సినిమా ట్రైలర్ అయితే చాలా బాగుంది. మీ మీ యాక్షన్లో 2 వేరియస్ డిఫరెన్సెస్ అయితే చాలా కనిపించాయి. యాజ్ ఏ తండ్రికి కొడుకులా, అంటే తండ్రి చెప్తున్నప్పుడు డాక్టర్ అవ్వాలి అని చెప్తున్నప్పుడు ఒక ఇన్నోసెంట్గా, కాలేజ్లో ఇన్నోసెంట్గా, ఆ తర్వాత ఒక సమస్యతో బాధపడే ఒక స్టూడెంట్గా చాలా బాగుంది. ఆ సినిమా 2 వేరియేషన్స్ అన్నప్పుడు మీకు ఎలా అనిపించింది? ఐ ఆల్వేస్ వాంటెడ్ టు డూ దిస్. అంటే అంటే ఒకటే మనిషి 2 క్యారెక్టర్స్ చేయడం ఈజ్ వెరీ వెరీ ఇంట్రెస్టింగ్. జనాలు చూడడం కూడా 2 క్యారెక్టర్స్ చూసినట్టు ఉంటుంది. అంటే నాకు కూడా కొంచెం ఎక్స్పీరియన్స్ వస్తుంది అన్నట్టు. ఇట్స్ అ వెరీ ఎక్స్పెరిమెంటల్ ప్రాజెక్ట్ అండి. సో అలా చూస్ చేసుకుని నాకు చెప్పగానే నచ్చింది. సో ఐ వాంటెడ్ టు డూ దిస్, అందుకని చేశాను. డైరెక్టర్ సార్ మీరు ఇది రియల్ స్టోరీ అన్నారు కదా, ఎవరిదనేది తెలుసుకోవచ్చా? అది ఒక ఎంబీబీఎస్ స్టూడెంట్ అండి, ఇక్కడ హైదరాబాద్లో ఉంటాడు. తను సెకండ్ ఇయర్ ఎంబీబీఎస్ చదువుతున్నాడు. తనకి వాళ్ళ ఫాదర్ వాళ్ళు సాఫ్ట్వేర్ ఎంప్లాయీ, వాళ్ళు నార్మల్ అబవ్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ. ఆ అబ్బాయి నార్మల్గా ఒక ఇంట్రోవర్ట్ లాగా సైలెంట్గా తను పని చేసుకునే అబ్బాయి. సో తనకి చాలా అబ్నార్మల్గా బిహేవ్ చేస్తున్నాడని వాళ్ళ ఫాదర్ వాళ్ళందరూ ఇంట్లో భయపడిపోయారు. ఎందుకు ఏంటి అనేది ఇంక తెలియదు వాళ్ళకు కూడా. సో అది మన ప్రొడ్యూసర్ రాజు గారి వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ అబ్బాయి అనమాట. సో నేను వెళ్ళి మాకు కలిసాను వాళ్ళు కలిసి మొత్తం తెలుసుకున్నాను వాళ్ళ గురించి, ఏం జరిగిందని. అంటే నిజంగా ఏం జరిగిందో కొన్ని విషయాలు వాళ్ళకు కూడా తెలియదు. మేము తర్వాత చాలా